అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో మండువలుగులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే బయటకు చూస్తే చాలా పొడవైన లోగిళ్ళు. లోపలికెళ్తే మాత్రం లెక్కలేనన్ని స్తంభాలతో కూడిన పెద్ద పెద్ద మండువ లోగిళ్ళు. ఆ లోగిల్లో ఉమ్మడి కుటుంబాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అవన్నీ చూడాలంటే మనం ముప్పర్తిపాడు గ్రామం వెళ్లాల్సిందే. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం మండలానికి సంబంధించిన ముప్పర్తిపాడు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ ముప్పర్తిపాడు అనే గ్రామం ఎటు చూసినా వరి పంట పొలాలు, మధ్యలో ఒక అందమైన పల్లెటూరు. వెళ్లే దారిలో లొకేషన్ చూస్తుంటే అబ్బా, మా పశ్చిమ గోదావరి జిల్లా ఇంత అందంగా ఉంటుందా, అసలు ఎటు చూసినా కనుచూపు మేరలో వరి పంట పొలాలు, అలాగే చుట్టూ కొబ్బరి చెట్లు, చాలా మంచి మంచి లొకేషన్ అనమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ముప్పర్తిపాడు గ్రామం ఎలా ఉందో చూద్దామండి. ముప్పర్తిపాడు అనే గ్రామం భీమవరం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఏలూరు పట్టణానికి 66 కిలోమీటర్ల దూరంలోను, అలాగే గణపవరం మండలానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ముప్పర్తిపాడు అనే గ్రామం. ఇక్కడ నుంచి ముప్పర్తిపాడు గ్రామం స్టార్ట్ అవుతుందండి. ఎటు చూసినా వరి పంట పొలాలు, ఒక రోడ్డుకి ఒకవైపు కాలువ, మరోవైపు వరి పంట పొలాలు, మళ్ళీ ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట. ఈ రోడ్ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. గ్రామంలోకి ఎంటర్ అవగానే చాలా పొడవైన పెంగిడిలు కనిపిస్తుంది. చూడండి ఎంత పొడవైన పెంగిడిల్లో. ఈ చివరి నుంచి మొదలైతే ఆ చివరి వరకు స్తంభాలు అనమాట. యాక్చువల్గా లెక్క పడితే మనకి అటువైపు 5 స్తంభాలు కనిపిస్తున్నాయి, ఇటువైపు 5 స్తంభాలు కనిపిస్తున్నాయి. మీకు చాలా ఊర్లో మీకు మండువాలోగులు చూపించాను, కానీ ఇంత పొడవైన మండువాలోగులు ఎక్కడ కనిపించమాట. పొడవైన మండువాలోగులు కలిగి ఉన్న గ్రామంగా చెప్పుకోవచ్చు. ఈదరవారి ఫ్యామిలీకి సంబంధించిన ఒక పొడవైన మండువాలోగులు అంట. యాక్చువల్గా ముప్పర్తిపాడు మున్సిప్ గారు ఇల్లు అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ ఇల్లు అంటే ఆ రోజుల్లో మున్సిప్ పదవులు ఉండేవి, కాలక్రమేణా మున్సిపులు అటువంటి పదవులు అయితే కనుమరుగైపోయి. ఏదేమైనా ముప్పర్తిపాడు గ్రామానికి సంబంధించిన మున్సిప్ గారి ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దామండి. ఒకసారి ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. చూడండి ఎంతంత ఎత్తైన అరుగులు. ఇప్పుడు రోడ్లు హైట్ అవడం వల్ల ఈ అరుగులు డౌన్ అయినాయి, కానీ ఒకప్పుడు అయితే చాలా ఎత్తైన పెద్ద పెద్ద అరుగులు అంటండి. మున్సిప్ గారి ఇంటికి మెయిన్ సింహద్వారం. ఈ సింహద్వారం దాటి లోపలికి వెళ్తే లోపల ఏరియా ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఈ చివరి నుంచి మొదలైతే ఆ చివరి వరకు చాలా స్తంభాలు ఉన్నాయండి. ఈ స్తంభాలన్నీ లెక్క పెట్టాలంటే చాలా కష్టం. అసలు ఇన్ని స్తంభాలతో కూడిన మండువాలోగులి లైఫ్ లో మన గోదావరి జిల్లాలో ఎక్కడ చూసుంటారు అన్నమాట. అన్ని స్తంభాలు ఉన్నాయండి. ఆ రోజుల్లో చాలా మంది అంటే మున్సిప్ గారు అంటే
ఆ రోజుల్లో తగులు ఏదైనా సమస్యలు ఉన్నా మొత్తం గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి చాలా మంది తగులు తీర్చుకోవడానికి ఈ ప్లేస్కి వచ్చేవారు అనమాట. అంటే సుమారు ఈ ఇల్లు 6 అన్నదమ్ములు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు అనమాట. ప్రస్తుతం పెళ్ళైన వెంటనే వేరే కాపురాలు, పెళ్ళైన వెంటనే వేరే ఊర్లకి వెళ్ళిపోవడం, వీటికి కూడా 6 కుటుంబాలు ఇప్పుడు కూడా ఇదే విధంగా అందరు కలిసిమెలిసి ఉంటున్నారండి. అసలు ఉమ్మడి కుటుంబాలంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు. తాతయ్య గారు, ముప్పర్తిపాడు అనే గ్రామం వస్తే చాలా పొడవైన మండువలోగులు అంటారో పెంకుడిల్లు అంటారో తెలియదు కానీ చాలా పెద్ద పెంకుడిల్లు మాట. తాతయ్య గారు, మీ పేరేంటి, అసలు ఈ ఇల్లు ఎవరు కట్టించారు, ఏంటి కొన్ని విషయాలు చెప్తారు? నా పేరు ఈదర కొండయ్య గారు. ఈదర కొండయ్య గారా? తాతయ్య గారు కూడా ఉన్నాడు. మా నాన్నగారు పెత్తనం మీదే కట్టారు. 6 అన్నదమ్ములండి. ఇటువైపు 3, అటువైపు అటువైపు 3. 6 కట్టించుకున్నారండి. 125 సంవత్సరాలు తక్కువదండి బాబు. 125 సంవత్సరాలు. తాతయ్య గారు 6 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండాలంటే ఈ రోజుల్లో కష్టమే. ఇప్పుడు కష్టం కానీ అప్పుడేమో ఒక దుక్కునే ఉండాలి. అన్నదమ్ములు అన్నదమ్ములు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టియాక కూడా కుటుంబం లేకుండా ఇప్పుడు సరిచేస్తారు. ఇప్పుడైతే పెళ్ళైన వెంటనే వేరే కాపురాలు. వేరే కాపురాలు. ఆ రోజుల్లో ఎంత జనం ఉండేవారు మీ ఇంట్లో? అబ్బో ఇవో అప్పుడు కరెంట్లు ఉండేవి కదండి. మా చిన్నపిల్లప్పుడు ఈ ఓరంతా పడుకునేవారు మోపులు. ఎంత అరుగుల మీద? అరుగులు కదండి, అరుగుల మీద కింద మంచాలు వేసుకుని. అప్పుడు మట్టి అండి ఇవన్నీ. ఈ అంతా ఇల్లు మట్టి ఇటుకలండి? మట్టి ఇటుకేనండి. మట్టితో ఇక్కడ దాకానే పండిటికి, ఇక్కడ నుంచి పచ్చిటికే. పచ్చిటికి ఉంటది అంతా. ఇదంతా టేక తాతయ్య గారు? అంతా టేకండి. ఇంత పెద్ద ఇల్లు కట్టారు కదా, రోజుల్లో మీకు చాలా ఎకరాల భూములు ఆస్తులు ఎక్కువ ఉండే అంటారా? పెద్ద ఆస్తి కదండి. 6 3 18 ఎకరాలు ఎంత ఉండేదండి అప్పట్లో. మున్సిపల్ గా కూడా చేశారా మీ నాన్నగారు? అవునండి. వారసత్వ కింద మున్సిపల్ హోదా చేసేవారు అన్నమాట. అప్పట్లో వ్యవసాయం అని ఇంకా రెండోది ఉండేది కదండి. కట్టపడేవారు, వ్యవసాయం చేసుకునేవారు. 5 ఎకరాలు చేను బేరం వచ్చింది. 5 ఎకరాలు కొంటే వచ్చేటి కట్టుకున్నాం ఇల్లు. ఇప్పుడు కట్టాలంటే 5 ఎకరాలు మరి ఆతరకపోతే చేను కదా అని అంటే పెద్దోళ్ళు, మా నాన్నకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా కట్టబడి పాలే సరణాలు ఉండన్న బతుకుతాం కానీ కొంపలు లేకపోతే కానీ 6 సంబంధించి కట్టుకున్నారు అప్పుడు. కానీ ఇది ఒక రోల్ మోడల్ అండి. ఇప్పుడు జనరేషన్ లో పిల్లలకి ఎవరికి తెలియదు మండువలోగులు అంటే. మీ ఇల్లు చూసి ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది అన్నమాట. ఇంతగా గట్టిగా ఉన్నాయండి, ఇంతగా మంచి స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ ఇంత మండువ ఎక్కడ చూడలేదు. ఎంత పెద్దది లేదు, ఇంత పెద్దది ఎక్కడా లేదు. ఇంకా బాగా మెయింటైన్ చేసి ఉంటాయి కానీ ఇంత పెద్దది లేదు. లేదండి. సరే, ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏం చేసేవారు? ఇక్కడ పెళ్ళిళ్ళు అండి, ఇక్కడ చేసుకుంటాం అందరం. ఏమన్నా 100 మంది ఎక్కేస్తారా? 3 వరుసలు ఎక్కుతారు. కానీ ఇంకా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఎవరు అప్పుడే కల్లాపులు ముగ్గులు వేస్తున్నారు అంతేగానండి, ఏమీ చేయలేదండి. కట్టినట్టు ఉద్దేశం. బయట అయితే ఇలా ఉంది, బయట బాగానే ఉంటుంది. లోపల ఇచ్చానండి. కాకపోతే ఆ టేకు వాసాల మీద అలా నిలబడతాం కానండి. ఏం మరమ్మతు చేసామండి. ఈ మాత్రం మట్టిటికి మీద పచ్చిటికి మీద చిమ్మిడి చేయించాం. అదొకటే అంతా. ఇవన్నీ మట్టి అండి. అరుగులు కానీ కింద కానీ లోపల వాళ్ళు కానీ అన్నీ మట్టి అండి. మీరు మార్పులు కూడా వేయించారు? అప్పుడు అన్నీ వేయించామండి. ఇప్పుడు అప్పుల్లో అలుక్కునేవారు పాపం ఆడవాళ్ళు. కట్టబడి మా పెద్దమ్మలో పిన్నమ్మ మట్టి అలుక్కుని పేడటి పైన అలుక్కునేవారు. ఏదైనా పండగలు వస్తే అందరు కలిసిమెలిసి పిండి వంటలు చేసుకునేవారండి అందరు. మేము ఎరిగాక ఎప్పుడు గొడవలు ఉండేవి కాదు మీకు? అబ్బా అసలు నయ్యండి, మంచి ఐకమత్యంగా ఉండేవారు అన్నదమ్ములు. 6 అన్నదమ్ములు అంటే ఒక పేరు పుల్లు. తాతయ్య గారు, ఇప్పుడు మరి మీ మనవాళ్ళు కొడుకులు ఇలా అందరూ ఇక్కడ ఉంటారా, అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? ఈ కూతురు బిడ్డ ఉన్నారు హైదరాబాద్, ఉద్యోగాలు చేసి ఉంటారు మీ మనవాళ్ళు. తాతయ్య గారు మీకు వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? నాకు 82 పూర్తవుతాయి ఏమోనండి. 82 సంవత్సరాలు. మళ్ళీ మీ రోజులు వస్తే బాగుంది అనుకుంటున్నాం మేమైతే. అప్పుడు రోజులు చాలా బాగుండే. ఏదో సంపాదించే మనం సుఖం ఏంటండి, అనుబంధాలు ఉన్నప్పుడు. అప్పుడే నయ్యమే.
ఏ మనసులో ఏ కల్మషాలు ఉండేవి, ఏమి ఉండి కదండి. అందరు కలిసిమెలిసి ఇలాగే ఉండేవారు. ఉండేవారండి. అడిగి పోయేవారండి. ఎవరన్నా 3 పెడాలు తవ్వులు వచ్చి కూర్చొని దాకా ఎందుకంటే వస్తా చదువుదానికి జారేసేవారు. అది నిజమని చెప్పేసి కూడా అప్పుడు 3 పెడాలు దెబ్బలాడుకుని దాన్ని ఎందుకు కొట్టేవరా. మా చిన్నప్పుడు అండి ఎంత కుర్రాడు అప్పుడు తినేవాళ్ళం మేము. ఆ తలుపు క్లోజ్ చేసేటప్పటికి నిజం చెప్పేసి కూడా అలా ఉండేది. పెళ్ళాన్ని పొద్దున ఎక్కి ఇంటి దాకా తీసుకెళ్ళమంది మరి. తగులు వస్తే ఎలా కొడతాడు ఇంకా పెళ్ళాన్ని. అలా రోజులు అనమాట అయ్యి. పొద్దున ఎక్కించి నడిబజార్లోంచి ఇంటికి తీసుకెళ్ళమనేవాడు. ఎక్కడైనా దింపితే చంపేస్తానని వారు. ఇప్పుడు ఈ కొంపే ఉందనుకోండి, ఆ అమ్మాయి ఓ దుక్కు నుంచి వద్ద, ఈ అమ్మాయి ఓ దుక్కు నుంచి వద్ద, ఇలా ఐకమత్యం ఎలా పోతుంది. రోడ్డు అంటే అట్లా జడిసిపోయేవారు. ఈదర కొండయ్య తాతయ్య గారితో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఆయన చిన్ననాటి రోజులు అలాగే ఇంటి గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పారన్నమాట. ఈయన చూస్తే చాలా హ్యాపీగా ఉందన్నమాట. చిన్నప్పుడు మా తాతయ్య గారు దగ్గర కూర్చోబెట్టుకుని కొన్ని కథలు ఇవన్నీ చెప్పేవారు అన్నమాట. రోజు ఏదో కథ, సాయంత్రం పడుకునేటప్పటికి ఒక కథ చెప్పి మమ్మల్ని పడుకోబెట్టేవారు. అలాగే ఈదర కొండయ్య తాతయ్య గారిని చూస్తుంటే మా తాతయ్య గారు గుర్తొచ్చినట్టు అనిపించింది. అసలు ఈయన ప్రస్తుతం 82 కంప్లీట్ అయ్యి 83 సంవత్సరాలు అయినా కానీ నేటికి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి రోజులు ఆయన చూసి మళ్ళీ అలాంటి రోజులే రావాలని మనం అందరం కోరుకుందాం. చాలా హ్యాపీగా కల్మషం లేకుండా సరదాగా మాట్లాడుతున్నారు. చిన్నతనంలో మా అందరూ కలిసిమెలిసి ఉండేము. ఏదైనా ఫంక్షన్ అకేషన్ వచ్చినా కానీ కలిసిమెలిసి అన్నీ చేసుకునేవారు. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇక్కడే చేసుకునేవాళ్ళు. మొత్తం అందరూ ఇదే అరుగు మీద పడుకునేవాళ్ళం. ఇలా మొత్తం అంతా ఇలాగ ఉండేది. ఆ పాతకాలం నాటి రోజులన్నీ గుర్తు చేసే విధంగా తాతయ్య గారు అయితే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ ముప్పర్తిపాడు గ్రామానికి సంబంధించిన ఈదరవారి ఫ్యామిలీకి సంబంధించిన మున్సిప్ గారి ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. స్తంభాలు అయితే 32 స్తంభాలు అంటండి. ఒకసారి కౌంట్ చేయండి. ఇన్ని స్తంభాలు ఏ ఇంటికైనా ఉంటే కనుక చెప్పండి. ఎక్కడున్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే వీలైతే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇల్లు తీయడానికి అవకాశం ఉంటుంది. సుమారు 32 స్తంభాలు కలిగిన ఒక పాతకాలం లాంటి మండువలోకి అనమాట. ఇటువైపు 3 గుమ్మాలు ఉన్నాయి, అటువైపు 3 గుమ్మాలు ఉన్నాయి. ఈ ఖాళీ ప్లేస్ చూస్తే ఇది మండువలగలో వర్షం వస్తున్నప్పుడు ఇలా అరుగుల మీద కూర్చుంటే అసలు భలే అనిపిస్తుంది. సరదాగా వచ్చి తడవాలనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఒక సినిమా తీసేయాలనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది. ఇది మండువా అంటే ఇదేనండి. అందరూ ఇష్టపడితే వర్షం కురిసే ప్లేసు, అలాగే వెలుతురు వచ్చే ప్లేస్ మాట. ముప్పర్తిపాడు గ్రామానికి సంబంధించిన మున్సిప్ గారి ఇల్లు చూడడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ ముప్పర్తిపాడు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఈ ముప్పర్తిపాడు అనే గ్రామంలో ఒక కాలువ ఉంటుందండి. కాలువకి అటువైపు ఇటువైపు 2 సిమెంట్ రోడ్లు. ఇల్లులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉండే ఏరియా మాత్రం చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే కాలువ ఉండడం వల్ల మంచి మంచి పెయింట్స్తో ఇల్లులు బాగా అందంగా డిజైన్ చేశారు. చూసారు కదా, అక్కడ ఉండే ఒక భవనం కనిపిస్తుంది. అలాగే ఈ పక్కన ఉండే పెంకుడిల్లు, ఆ పక్కన ఉండే భవనాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. అంటే మన పల్లెటూరు కూడా ఎలా ఉండాలి అనిపించేలా ఉందన్నమాట. అందుకే అంటారేమో పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలని. పల్లెటూళ్ళు డెవలప్ అవుతేనే మన దేశం డెవలప్ అవుతుంది.
ముప్పర్తిపాడు అనే విలేజ్ వస్తే భలే ఉందండి. పల్లెటూరు అంటే ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఎటు చూసినా వరి పంట పొలాలు ఉన్నాయి. అక్కడక్కడ ప్రజలు ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక పాక కింద కూర్చుని కబుర్లు చెప్పుకునే రోజు అనమాట. ప్రస్తుత జనరేషన్లో ఎవరో ఇలా మాట్లాడుకునే రోజులు లేవు. ఒకసారి సరదాగా వాళ్ళతోటి కొన్ని మాటలు మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? శివశంకర్ శివశంకర్ గారా? రెడ్డి. శివశంకర్ రెడ్డి గారు, ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం. వ్యవసాయం. భలే ఉన్నదండి, మీరు అందరూ ఇలా కూర్చుని మాట్లాడుకుంటుంటే పాతకాలం నాటి రోజులన్నీ మాకు గుర్తొస్తున్నాయి అన్నమాట. నమస్తే సార్, మీ పేరు? కూరి చిన్నరామిరెడ్డి. ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయర్. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ అండి. ఎలా ఉంటుంది సార్ మీ ముప్పర్తిపాడు గ్రామం? మా పత్తిపాడు గ్రామం మీరు చూశారు కదండి. ఆ, చాలా పంట పొలాలతో ఇంకా ఈ ఎటు ఊరు, చూసినా పంట పొలాలు. చక్కగా ఉంటుంది వాతావరణం. చుట్టూ పంట పొలాలండి మీ ఊరు? చుట్టూ పంట పొలాలు. ఆ. తాతయ్య గారు బాగా చెప్తున్నారు, అక్కడికి వెళ్దాం. ఉందండి. తాతయ్య గారు, మీ పేరేంటి? వెలగల పెద్ద వెంకటరామరెడ్డి. తాతయ్య గారు ఏం చేస్తూ ఉంటారు మీరు అసలు? వ్యవసాయం చేసామండి. ఒక 25 ఏళ్ళు రిటైర్మెంట్ అయిపోయింది. 87. ఎలా ఉంటుంది తాతయ్య గారు మీ ఊరు? భలే ఉంది చూడండి. చాలా బాగుంటుందండి. అన్యోన్యంగా ఉంటారు ఊరంతా. అందరూ కలిసి ఉంటారు. ఎవరు కూరగాయలు వేసినా ఒకరికొకరు పంపుకుంటారు. వాళ్ళకున్న వాళ్ళు అమ్ముతారు, వీళ్ళకున్న వాళ్ళు అమ్ముకోరండి ఎవరున్నా. అందరూ ఒకరికొకరు పంచుకుంటా ఉంటారు. అదే ఒకరికొకరు సేవ్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఇలా మీరు అందరు కూర్చుని మాట్లాడుకుంటే భలే ఉందన్నమాట. అదే కష్టసుఖాలు చెప్పుకుంటామండి. ఆ ఊళ్ళో జరిగింది, ఈ ఊళ్ళో జరిగింది. అంటే ఇప్పుడు అందరూ టీవీలు, మొబైల్, సెల్ ఫోన్లు ఇవే తప్ప ఇలా మాట్లాడుకునే రోజులు ఎవరో లేరు కదా. తక్కువ అండి. ఇక్కడ ఈ ఊళ్ళో అదే 2-3 ఉంటాయండి ఇలాంటి కూర్చుని. ఇదివరకు ఊర్లో 4 పక్కన కూర్చునేవారు. మాపులేమో రామాయణం, భారతం మాపులు చెప్పేవారు. పెద్ద పెద్దోళ్ళు ఉండేవారండి. కాశీ మదిలి కథలు గట్రా చెప్పి 9-10 ఇంటి దాకా అక్కడ కూర్చుని వచ్చేవారండి. ఓకే. మరి ఇప్పుడు ఎవరో అసలు చెప్పే వాళ్ళు కూడా లేరు. లేదండి, ఇక్కడ కూడా మారిపోయిందండి అంత వ్యవసాయం. ఈయన 15 ఎకరాల రైతు. ఈయనండి. ఏం పేరండి మీ పేరు? కర్రీ లచ్చారెడ్డి అండి. అన్ని వర్గాలు ఉన్నాయండి. అందరూ ఉంటారు. అందరూ ఉంటారు, కానీ ఊరు అందరూ కలిసిమెలిసి ఉంటారండి. పేసీలు, బీసీలు ఇలాంటివి ఏమి ఉండవండి అసలు. ఓకే. ఏదన్నా కార్యక్రమం వచ్చినాయి అనుకో, అందరం కలిపే ఉంటామండి ఊరంతానే. చాలా మంచి ఊరు అండి, చాలా బాగుంటది. ప్రశాంతమైన ఊరు. ప్రశాంతమైన ఊరు అండి. ఎవరైనా వరుసలెట్టి పిలుచుకుంటా ఉంటారు. అందంగా తాతయ్య గారు అని. భలే ప్రశాంతమైన జీవితం గడపాలంటే మీ ఊరు రావాలండి. ఇక్కడ డబల్ బంగాళ పెంకుటిల్లు ఇక్కడ ఒకటి ఉంది, మొగలో ఒకటి మండువా ఉంది. మీరు ఆ మండువాలోకి వెళ్ళి చూడొచ్చు. తర్వాత ఇంకో మండువా మన టర్మ్ పేషెంట్ బద్రీ గారి ఆయనదో మండువా. ఇప్పుడు ఇంకా చాలా ఇళ్ళు పడగొట్టేసారండి. ఈ మధ్యన అంతా కుర్రోళ్ళు బయటెళ్ళి మా కిందోళ్ళు బయటెళ్ళి డాబాలు కడుతున్నారు. ఇదివరకు తాటాకిళ్ళు, పెంకుటిళ్ళు ఉండేవి. ఇప్పుడేమో అంత బిల్డింగ్లు, ఏసీలు ఇవన్నీ పెట్టుకున్నారు కుర్రోళ్ళు. ఖాళీగా ఉండరండి, ఏదో పని చేసుకుంటా ఉంటారు. ఏదో పని చేసుకుంటా ఉంటారు ప్రతి ఒక్కళ్ళను. ఏదో చేయలేనటువంటి వాళ్ళు ఏదో ఇలా కూర్చుంటాం తప్ప అందరూ కూడా ఏదో పని చేసుకుంటా ఉంటారు. ముప్పర్తిపాడు అనే గ్రామంలో వాళ్ళ గ్రామస్తులు అందరూ ఇలా పెద్దవాళ్ళు కలిసి సరదాగా కూర్చుని మనసులో ఏ కల్మషం లేకుండా సరదాగా ఒకరి మనసులో భావాలు ఒకరు ఇలా పంచుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రస్తుత జనరేషన్లో అందరూ టీవీలు, మొబైల్, అసలు బిజీ లైఫ్లో అసలు ఇలా కూర్చుని మాట్లాడుకునే రోజులు లేవు. అసలు సిటీకి వెళ్తే ఒకరికొకరు సమాధానం చెప్పుకునే రోజులు కూడా ఉండవు. ఇలా పల్లెటూరులో ఒక పాక కింద ఇలా కుర్చీలేసి కూర్చుంటే అబ్బా ఇలాంటి రోజులు మళ్ళీ రావాలి అనిపించేలా ఉందన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత ముప్పర్తిపాడు అనే ఊరు ఎలా ఉంటుందో చూద్దామండి. ముప్పర్తిపాడు అనే గ్రామంలోకి రాగానే ఒక చెరువు పక్కన చాలా ఆలయాలు. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి సాయి బాబా వారి టెంపుల్ మాట. చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు, వెనకాలంతా వరి పంట పొలాలు. చాలా అంటే చాలా మంచి లొకేషన్ అన్నమాట. మీకు దూరంగా ఆ చెరువు మధ్యలో కృష్ణుడి బొమ్మ భలే అందంగా కనిపిస్తుంది కదా. ఇలా ఉంటది ఈ ఊరు అనే అట్మాస్ఫియర్ చూడడానికి అని చెప్పడానికి చాలా బాగా నచ్చేసిందండి. ఎందుకంటే ఎటు చూసినా వరి పంట పొలాలు, మధ్యలో ఉండే ఒక అందమైన పల్లెటూరే ఈ ముప్పర్తిపాడు అనే గ్రామం. లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇటువంటి
ప్లేస్కి రండి. చాలా పీస్ఫుల్ వాతావరణం అన్నమాట. ప్రశాంతమైన జీవనం గడపడానికి ఒక మంచి ప్లేస్ ఇది, ఈ ముప్పర్తిపాడు అనే గ్రామం. ఇక్కడ ఉండి లొకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఊరంతా చూస్తుంటే ఇక్కడ కొడవలకి చాలా ఫేమస్ అంట. ఈ ఊళ్ళో ఆ కొడవలకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తూ ఉంటారంట. అసలు ఈ కొడవల కథ ఏంటో ఒకసారి చూద్దామండి. ప్రస్తుతం అయితే కామే బ్రహ్మం గారి ఇంటికి వచ్చాం. లోపలికి వెళ్ళి ఆయన తయారు చేసే కొడవలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దామండి. సార్, కొడవలు స్టార్ట్ చేయాలంటే మెటీరియల్ ఫస్ట్ ఏం తీసుకోవాలంటారు? ఐరన్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ దాన్ని ముక్కలు సాగు కొట్టండి. సాగు కొడతారా? సాగు కొడతామండి. కొడవల కింద తయారు చేస్తాం. కాల్చి కొట్టాలండి? కాల్చి కొట్టాలండి, లేకపోతే రాదండి. రాదు. ఓకే. ఇలా ముక్కను తయారు చేయాలండి. ఓకే. ముక్కను ఇలా షేప్ కింద తయారు చేయాలండి. ఈ ముక్కనండి అలా కొట్టగా షేప్ వస్తుందండి. ఓకే. కొడవల తయారైపోయిన తర్వాత ఇలాగ సాన పట్టాలి. ఇదో సాన పట్టాలి. ఓకే. ఏమండి, ఇలా సాన పెడతారు. సాన పట్టిన తర్వాత రెండో ట్రిప్ అక్కడికి వెళ్ళాలండి. ఇది లక్సంతో తయారు చేస్తాం. మా సొంత తయారండి. ఇది సొంత తయారండి. ఓకే అండి. తయారు చేసిన తర్వాత అండి ఇలా కక్కులు కొయ్యాలండి. కుక్కులు కొయ్యాలండి అలాగా? ఇది దీంతో లాస్ట్ ప్రాసెస్ అండి ఇది? ఇంకోసారి పదును పట్టాలండి మళ్ళీని. ఓకే. ఇలా కొక్కులు కొయ్యాలండి. ఓకే. ఇది ఫైనల్ అండి. అది ఫైనల్ అండి. అలా పదును పట్టాలి. అదండి ఫైనల్ అయితే కొడవలు తయారైంది. ఓకే. ముప్పర్తిపాడు కామే బ్రహ్మంగా తయారు చేసే కొడవలు అంటే ఇలా ఉంటాయండి. చూసారు కదా ఎన్ని తయారు చేశారో. వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా ఈ ముప్పర్తిపాడు గ్రామం వచ్చి చాలా మంది కొనుక్కుని వెళ్తుంటారు. ఒకప్పుడు వరి పంట పొలాల్లో అందరూ తప్పకుండా ఉపయోగించేది ఈ కొడవల్లే. ప్రస్తుత కాలంలో ఏదో కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. అంటే గడ్డి కొయ్యాలంటే తప్పనిసరిగా కొడవలు కావాలి. కొడవలు వచ్చి ఇంచుమించు 250 రూపీస్కి అమ్ముతారట. అలాగే కత్తి వచ్చి 600 రూపాయల వరకు అమ్ముతారన్నమాట. ఇవే కాదు చాలా ఐటమ్స్ తయారు చేస్తారు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ ముప్పర్తిపాడు ఎలా ఉంటుందో చూద్దామండి. ఇక్కడ ఎక్కువగా కొడవలకి ఫేమస్ అన్నమాట. ఆల్రెడీ మీరు ఒకరింట్లో కొడవలు తయారు చేసే విధానం చూశారు కదా. అలాగే ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కొడవలు తయారు చేస్తున్నారు. చూడొచ్చు ఏ విధంగా ఉందో. అంటే ఈ ఊళ్ళో కొన్ని కుటుంబాలు ఇలాగే కొడవలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాయని చూపించడానికి. ఈ ముప్పర్తిపాడు కొడవలు అంటే చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఆ కొడవలు అయ్యని వాళ్ళు తయారు చేసే ఇక్కడ కొడవలు కొన్ని ఉన్నాయి. అవే విధంగా ఉన్నాయి, చూడొచ్చు మనం.
ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారండి. అలాగే ముప్పర్తిపాడు గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత వచ్చి గోగులమ్మ అమ్మవారి టెంపుల్ మాట. యాక్చువల్గా ఈ వెనకాల ఉండే చెరువు ఒకటి కనిపిస్తుంది కదండి, ఆ చెరువులో అమ్మవారు ఒక విగ్రహ రూపంలో బయటపడారట. తర్వాత కాలక్రమేణా అక్కడ ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించారన్నమాట. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా కొలుస్తుంటారు. ప్రతి ఇయర్ ఇక్కడ గ్రామదేవత ఉత్సవాలు కూడా బాగా జరిపిస్తూ ఉంటారన్నమాట. ఈ ముప్పర్తిపాడు గ్రామానికి సంబంధించిన గ్రామదేవత గోగులమ్మ అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఊరంతా చూస్తుంటే ఇక్కడ ఒక వీధి కనిపించిందండి. ఇది అల్లూరు వారి వీధి అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ అల్లూరు వారి వీధిలో ఈ ఇల్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చాలా పురాతన కాలం నాటి పొడవైన మండువలోగులు ఉన్నది. అసలు భలే ఉందండి. అరుగుల మీద కూర్చుని ఒకరినొకరిని మాట్లాడుకునే రోజులు మాట. ఒకప్పుడు పాతకాలం నాటి రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అందుకే మీకు ఎక్కువగా ఇటువంటి హౌసెస్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే పైనుండే సరంబి అంతా టేకు, ఇవన్నీ చెక్క స్తంభాలు, మొత్తం అంతా ఫర్నిచర్ అంతా టేక్ వుడ్ మాట. కిటికీలు చూసినా చాలా పెద్ద పెద్ద కిటికీలు అన్నమాట. ఇంటికుండే సింహద్వారం చూస్తే అబ్బా, సింహద్వారానికి ఎంత చెక్కుడు ఉంటుందా? అసలు ఇప్పుడు ఎవరో ఇంత చెక్కుడైతే ఈ డిజైన్ అయితే చెక్కలేరండి. ఒకప్పుడు రోజుల్లో ఇలాంటివి ఉండేవి, ఇప్పుడు అసలు ఎవరు చెక్కలేరు అన్నమాట. అందుకే ఈ సింహద్వారానికి ఉంటే చెక్కుడు కూడా చూడవచ్చు. పెద్ద పెద్ద తలుపు రెక్కలమాట చూడొచ్చు ఏ విధంగా ఉందో. సింహద్వారం తీసి లోపలికి వెళ్తే లోపల ఏరియా ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. ఈ హౌస్ వచ్చి 1916లో కన్స్ట్రక్షన్ అయ్యిందంటండి. ఇంచుమించు 100 సంవత్సరాలు దాటిన ఒక పురాతన కాలం లాంటి మండువాలోగిలు అండి. మండువాలోగిలు అంటే అందరూ ఎక్కువగా ఇష్టపడే ప్లేస్ ఇదేనండి. వర్షం వచ్చినప్పుడు వర్షం వస్తే ఇబ్బంది అని కొంతమంది ఇటువంటి పైప్ ద్వారా ఇక్కడి నుంచి వర్షం వచ్చి ఇలా బయటికి వెళ్తుంది అనమాట. ఇదంతా హాలు. చాలా అంటే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు కాలంలో కూడా. ఒక పెద్ద హాల్, ఎంతమంది గెస్టులు వచ్చినా కానీ ఇక్కడ కూర్చుని, చుట్టాలు అందరూ వచ్చినా కానీ ఇలాగా హాల్లో సోఫాలు వేసుకుని, అలాగే దివాన కాటలు వేసుకుని పడుకోవడానికి వీలుగా, కూర్చోవడానికి వీలుగా ఆ రోజులు ఇలాగా నిర్మించారు. చాలా అంటే చాలా గదులు ఉంటాయండి. ఈ ముప్పర్తిపాడు గ్రామం అంతా షూట్ చేయాలి కాబట్టి మనకున్న టైం సరిపోదు. ఓవరాల్గా ఈ అల్లూరు వారి ఫ్యామిలీకి సంబంధించిన ఈ హౌస్ ఏ విధంగా ఉందో చూడొచ్చు.
ఇక్కడ ఒక ఏరియాకి రావడం జరిగిందండి. ఒక చెరువు ఉంటుంది, చెరువు చుట్టూ ఎటు చూసినా వరి పంట పొలాలు. ఫేమస్ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మర్రి చెట్టు రావి చెట్టు కలిసి వచ్చిన ప్లేస్ మట్టది. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అంటే పల్లెటూళ్ళలో ఇటువంటి చెట్ల కింద మనం కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ చెట్టు ఇక్కడ ఉండే ఏరియా చుట్టూ ఉండే ఏ లొకేషన్ కూడా ఒకసారి చూపిస్తానండి. ఈ గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం అలాగే ఒక కాలనీ కనిపిస్తుందండి. కొత్తపాడు గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఒక స్కూల్ కనిపిస్తుందండి. ఓల్డ్ అంటే పాతకాలం నాటి పెంకిడిల్ మాట. ఈ స్థానంలో నూతనంగా అయితే ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించి చాలా విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా ముప్పర్తిపాడు గ్రామానికి సంబంధించిన వాళ్ళ స్కూల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ముప్పర్తిపాడు అనే గ్రామంలోకి రాగానే చాలా పొడవైన పెంకుడిలు కనిపిస్తుంది. ప్రస్తుత జనరేషన్లో ఇలాంటి పొడవైన పెంకుడిలు మీరు ఎక్కడా చూసుండ్రు. నేను చాలా గ్రామాల్లో మండువా లోగిళ్ళు పెంకుడిలు చూపించాను కానీ ఇంత పొడవైన లోగిలు ఎక్కడా కనిపించదన్నమాట. అసలు దీనికి ఎన్ని స్తంభాలు ఉన్నాయో కూడా కౌంట్ చేయడం చాలా కష్టం. వీడియో చూసే వాళ్ళు ఒకసారి లెక్కేద్దాం ఎన్ని స్తంభాలు ఉంటాయో. ఈ చివరి నుంచి చివరి వరకు ఎన్ని స్తంభాలు ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి. చూసారు కదా, మొత్తం కౌంట్ చేస్తే 14 స్తంభాలు కనిపించినాయి. గుమ్మాలు కూడా మనకి వరుసగా 5 గుమ్మాలు ఉన్నాయండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలన్నీ ఇలా కలిసిమెలిసి ఒకే ఇంట్లో కట్టుకునేవారు. పాత రోజులు వస్తే బాగును అని అనుకుంటూ ఉంటారు. ఏదేమైనా ఈ ఇల్లు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది సుమారు 100 సంవత్సరాలు దాటిన ఒక పొడవైన పెంకుడిల్లు మాట. ఇన్ని సంవత్సరాలు ఒక ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే చాలా కష్టం. అలాంటిది ఒకే ఇంట్లో 5 కుటుంబాలు, 5 అన్న తమ్ములు కలిసి నేటికి కూడా అందరూ ఉంటున్నారంటే చాలా గ్రేట్. ఇలా చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది ముప్పర్తిపాడు గ్రామానికి సంబంధించిన కొప్పాక వారి ఫ్యామిలీ మాట. అది ఉమ్మడి కుటుంబం. అసలు ఈ ఉమ్మడి కుటుంబాలు 5 అన్నదమ్ములు ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారు, ఆ రోజులు ఎలా ఉండేవి, వీళ్ళ వంశస్థులు కొంతమంది ఉన్నారండి. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అడుగుదాం.
నమస్తే అండి సార్. ఈ పెంకిడిల్లు ఎవరిది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? కొప్పాక నాగేశ్వరరావు. కొప్పాక నాగేశ్వరరావు గారు. 5 కుటుంబాలండి. 5 కుటుంబాలు. అసలు 5 కుటుంబాలే. 5 తర్వాత వాళ్ళ పిల్లలు బోలు మంది ఉంటారండి. 5 అన్నదమ్ములండి. అప్పుడు మీ తాతయ్య గారులు అవుతారా? తాతలు. ఈ ఇల్లు మీ ముత్తాత గారు కట్టించారా? ఏం పేరు అండి ఆయన? వెంకయ్య గారు. కొప్పాక వెంకయ్య గారు. 5 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండడం అంటే ఇప్పుడు పెళ్ళైన వెంటనే 2-3 కుటుంబాలు ఉన్న గొడవలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఆ రోజులు ఎలా ఉండేయండి? అప్పుడు ఉద్యోగాలు చేసేవారు కదండి, వ్యవసాయం చేసుకుని ఉండేవారు. వ్యవసాయం అండి. ఇప్పుడేమో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. ఉమ్, నీ పెళ్ళి అయ్యాక నువ్వు వెళ్ళిపోతావు. ఉమ్. అలాగే వెళ్ళిపోతున్నారు వాళ్ళ మట్టుకెళ్ళు. ఓకే ఓకే ఇప్పుడేమో ఉమ్మడిగా ఉండాలంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే అండి. ఓకే. వాళ్ళు కూడా ఉండలేదు ఇప్పుడు. మీ తాతయ్య గారు వ్యవసాయం చేసి ఇదంతా కట్టారటారా? వ్యవసాయం చేసే కట్టారండి ఇది. వ్యవసాయాలు. సరే, ఇంత పొడవైన పెంగిడిల్లు ఉంది కదా, ఆ రోజుల్లో మీకు బాగా డబ్బు ఉంటేనే ఇంత పొడవైన పెంగిడిల్లు కట్టొచ్చు. ఆ రోజుల్లో వ్యవసాయ భూములు కానీ వస్తే ఎలా కట్టారంటారు? మీకు బాగా ఆస్తులు ఉండేవి అంటారా? ఆస్తులు ఉండేయండి, ఆస్తులు ఉండి. ఓకే. ఎన్ని ఎకరాలు ఉండేవి అప్పట్లో? 150 ఎకరం ఉండేదండి వాళ్ళకి. వీళ్ళకి 150 ఎకరాలు ఉండేవి. లేకపోతే ఇంత ఇల్లు కట్టలేరు కదా. 50 ఎకరాలు అంటే ఏముందండి, ఉమ్, ఎన్ని బత్తాలు పడినా చాలు కదా. ఉమ్. అలాగా ఉండి ఊరు ఉండు. ఒకప్పుడు రాజస్వం ఇదంతా. ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉండేది. పుర్లు కట్టేవారు అంటండి. ఎలా చూస్తాడు పుర్లు ఒక్క దెబ్బగా మీసేవారు అంట. పుర్లు అంటే ఉడ్లు దాన్ని వేసి పురుగు కడతారు కదండి, ఇంటితోటి చుట్టేసి పురుగు కడతారమ్మండి. చూడలేదు మీరు అసలు? తెలియదు. అప్పుడు ఈ మధ్యకాలంలో మానేరు కానీ ఎప్పుడు దాన్ని నిల్వ వేస్తే పది బోళ్ళు పురుగు కడతామేనండి. 2 బత్తాలు 150 బత్తాలు గాదిలో పోయకుండా చుట్టూరు ఇంటితోటి చుట్టేసి కట్టేసి పైన గడ్డి ఈ బత్తాలు వేసేసి వేసేసిపోయారు. దొడ్లోను. మీ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరిగినా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ సరిపోతారేమో. అందరూ కంపల్సరీ వస్తారు, ఎవరు మానరు అందరూ. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారండి ఇక్కడ పెళ్ళిళ్ళు? కళ్యాణ మండపాలకి కళ్యాణ మండపాలకి వెళ్ళిపోతుంది. వెళ్ళకపోతే కళ్యాణ మండపాలు ఏమవుతాయి? వీళ్ళు వెళ్ళకపోతే ఓకే. ముప్పటిపాడు అంటే అసలు పాడి గేదెలకి పెద్దగా ఎక్కువ. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు మా తాత తిన్నారు కదా, ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు కదా, ఇప్పుడు కూడా గేదెలు 25-30 గేదెలు మేపుతున్నారు కదా ఇప్పుడు కూడా. అయ్యా ఆయన సర్దా అండి, సరదా అండి ఆయన. ఎలాంటి గేదైనా సరే సరదా. ఆవు ఏంటి డాక్టర్ కూడా ఆయన. సార్, మీ ఇంట్లో ఎద్దు పందాలు జరిపే వ్యక్తి కూడా ఉన్నారు కొప్పాక ఫ్యామిలీ. ఆయన పేరేంటండి? వెంకటనారాయణ. కొప్పాక వెంకటనారాయణ గారు. ఓకే. ఆయన ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎద్దు పందాలు జరిగినా కానీ ఆయన పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఎద్దులు కూడా సెపరేట్గా ఉంటాయండి వాళ్ళకి. ఎడ్లు మేపుతాడు. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు చూద్దామండి. రూమ్లు మావరాలుగా ఒక రూమ్ చూపిద్దాం. యాజిగా అన్ని 5 గదులు అదే విధంగా ఉంటాయి. అది గది. లోపల రాగానే ఒక హాల్ అండి, చాలా పెద్ద హాల్ అన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ సభ్యుల్లో ఒకళ్ళు కొప్పాక వెంకటనారాయణ గారని మీకు చాలా ఫేమస్ అయిన వ్యక్తి అన్నమాట. ఆయన ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా ఎద్దు బంధాలు జరుగుతున్నాయంటే ఆయనే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఆయనకి సంబంధించిన చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. ఈ హాల్ లోపలికి వెళ్తే నెక్స్ట్ రూమ్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇలాంటివి ఒక 5 పోర్షన్లు ఉంటాయి. ఒకసారి ఇక్కడి నుంచి ఈ హాల్ నుంచి మళ్ళీ చిన్న హాల్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు అన్నమాట.
పైకి చాలా పొడవైన పెంకుటిల్లు. ఒక గది స్టార్టింగ్ ఎంట్రన్స్ చూస్తేనే ఓ మాదిరిగా ఉంది. లోపలికి వస్తే ఒక బెడ్రూమ్, చాలా పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఉండే చూడొచ్చు కదా. ఇదంతా సరంబే అంతా టేకు, భలే డిజైన్ చేసుకున్నారన్నమాట. అప్పుడు రోజుల్లో వీళ్ళ కొప్పాక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎంత బాగా రూమ్స్ అయితే సెపరేట్ చేశారో చూడొచ్చు. ఇది ఒక బెడ్రూమ్. ఇలా వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకో గది వస్తుంది అన్నమాట. ఎన్ని గదులు ఉంటాయో మనం కౌంట్ చేయలేము, అన్ని గదులు ఉంటాయి. అలాగే వీళ్ళ ఇంట్లో నిచ్చెలు కూడా ఉన్నాయి, ఎందుకంటే పైన అడిగి ఎక్కడానికి కూడా పాతకాలం నిచ్చెలు కూడా కనిపిస్తున్నాయి. ఈ హాల్ నుంచి మళ్ళీ వేరే రూమ్ ఉంది. దీన్ని ఇక ప్రస్తుతం అయితే వీళ్ళైతే స్టోర్ రూమ్ కింద ఉపయోగించుకున్నారు. వేరే వాళ్ళు అయితే ఒక చిన్న బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. రూపాయికి 16 అనాలు డబ్బు కూలి అంటే ఇది కట్టినప్పుడు అలాగే డబ్బు కూలి అంటే ఎంత మరి? కూలికి ఒక డబ్బు ఇచ్చేవారు. అదో ఒక డబ్బు మనిషి కూలి. ఇప్పుడు అదే మన చిల్ డబ్బులు ఉంటాయి కదా, అది ఒక డబ్బు ఇచ్చేవారు అన్నమాట ఇది కట్టినప్పుడు. మీరు కూడా ఇదే కుటుంబం అండి? కొడుకోళ్ళు అందరూ ఎలా ఉండేవారమ్మా ఆ రోజుల్లో? అందరూ బాగానే ఉండేవారు. గొడవలు ఏమైనా ఉండేయా? లేదు, నీ రెండు వీళ్ళ అమ్మ పెద్దదే, మా ఇద్దరిదే సరిగారి పిల్లి, ఈ ఇద్దరిదే ఊళ్ళోను. వీళ్ళు ఆవిడ మేనగాళ్ళం. ఆ పక్కింటి వాళ్ళు మా మధ్య కొడుకు చేశారు, నలుగురు తోడుకోవడం. చూసారు కదా, బామ్మగారు అయితే మనకి ఆ రోజుల్లో మేము తోడుకోవడమైనా కానీ ఎప్పుడు గొడవ పెట్టుకోవడం చూడలేదని చెప్తున్నారు. 16 సంవత్సరాలు ఉమ్మడిగానే. మా మామగారు చచ్చిపోయి కూడా 8 సంవత్సరాలు ఉమ్మడే. ఇప్పుడు చూసారు కదా, ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు ఉమ్మట్లో ఉండట్లేదు. అందుకే ఒకప్పుడు పాతకాలం రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉండేవారని చూపించడానికి ఈ వీడియో చూపిస్తున్నాను. ఇల్లు ఇక్కడతో కంప్లీట్ అవ్వలేదండి, మళ్ళీ ఇంకో బిల్డింగ్ కూడా ఉంది. ఇక్కడ వరకు ఒక పెంకుటిల్ షేప్లో ఉండే పొడవైన పెంకుటిల్లు, వెనకాల వస్తే మళ్ళీ ఒక పాతకాలం నాటి, ఇది కూడా పాతకాలం నాటి భవనమే. అవతల రోడ్ నుంచి స్టార్ట్ అవుతే ఈ పక్కన రోడ్డు వరకు ఈ ఇల్లు కంటిన్యూ అవుతుందన్నమాట. ఇంత పొడవైన పెంకుటిల్లు అని చూపించడానికే చాలా గ్రేట్ మాట. కొప్పాక వారి ఫ్యామిలీ అంటే ఇప్పుడు జనరేషన్లో కూడా ఇంచుమించు 5 అన్నదమ్ములు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇప్పుడు వరకు ఇదే ఇంట్లో ఉంటున్నారంటే చాలా గ్రేట్. భవిష్యత్తులో కూడా వీళ్ళ ఇల్లు ఇదే విధంగా అందరికీ చూపించాలని కోరుకుంటున్నాం. చూసారు కదా, ముప్పర్తిపాడు అనే గ్రామంలో పొడవైన పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లో ఉండే ఉమ్మడి కుటుంబాలు, ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో మన పిల్లలకి ఉమ్మడి కుటుంబాల యొక్క విలువలు బాధ్యతలు చూపించడానికి ఒక అందమైన పల్లెటూరు ఈ ముప్పర్తిపాడు అనే గ్రామం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.